హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నీ పరిచర్యను తోద ముట్టించుటేనా నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తోద ముట్టించుటేనా నియమమాయెను, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెదను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెదను నా హృదయ సీమా. ఫ్రెండ్స్, ఈ పాట మీలో ఎంతమందికి వచ్చు? ఇదైతే యేసన్న గారి సాంగు. ఈ పాటలో నేనేమైనా తప్పు పాడానా ఫ్రెండ్స్? నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఫ్రెండ్స్, పాట 30 years బ్యాక్ కదా, అందుకని మర్చిపోయాను నేను. కొంచెం బుక్ చూసి కూడా కాన్ఫిడెన్స్తో పాడాను, అందుకే పోయింది. కానీ చూడకుండా పాడాను అన్నమాట. ఆ ఒక్కర పట్టుకు అది తప్పుపోయింది. ఇంక ఈసారి అటు పొరపాటు రానికుండా చేస్తా ఫ్రెండ్స్. నచ్చితే యేసన్న గారి సాంగ్ ఇది. యేసన్న గారు పాడుకున్నాడు అనమాట. ఎందుకంటే నేను ఎందుకని నీ సొత్తుగా మారితని అని చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి యేసన్న గారి పాటలో. పరలోకంలో నేను వచ్చినప్పుడు నన్ను చూసి పరిశుద్ధులని పాట కూడా రాశాడు ఒకటి. భలే భలే పాటలు అసలుకి. ఆయన దైవజనుడు ఫ్రెండ్స్. నిజంగా ఆయన చనిపోయినప్పుడు ఆ వార్త నాకు తెలవంగానే నేను తెగ ఏడిచాను తెలుసా. మా అమ్మ చనిపోతే అట్టేడిచాను. యేసన్న గారు చనిపోయినప్పుడు కూడా మీకు ఇలా చెప్తుంటే నవ్వు వస్తుంది, కానీ అప్పుడైతే చాలా ఏడిచా. ఎందుకంటే మంచి దైవజనుడిని మనము కోల్పోతున్నామే అని. నిజంగా ఫ్రెండ్స్, మంచి దైవజనుడు అసలుకి ఎంత బాగా చెప్పేవాడంటే వాక్యం కానీ పాటలు అసలుకి ఎంత మంచి రచయిత అంటే ఆత్మీయతతో రాసేవాడు పాటలు. ఇప్పటిలాగా కాపీలు కొట్టి వాళ్ళ ఇయ్యాలి రాసటం కాదు. ఆయనే ఓనుగా సంగీతం, ఆయనే స్వరకల్పన, ఆయనే రైటరు. అసలుకి ఎవరన్నా చేయగలరా ఫ్రెండ్స్? ఇప్పటోళ్ళు ఆ పాటలన్నీ మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకొని పాడతా రికార్డులు చేసి రిలీజ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు అందరూ అట్లా చేస్తున్నారు. కానీ మనము మళ్ళీ యేసన్న గారి లాగైతే ఇంకెవరు పుట్టరని నా అనుమానం, నా డౌట్ కూడా. పుడతారో పుట్టరో కూడా తెలియదు అసలుకి. మ్యారేజ్ చేసుకోకుండా ఎంత సేవ చేశాడంటే అంత మహిమ ఆయనకే కలుగును గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక ఫ్రెండ్స్.
నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరికి ప్రైజ్ లార్డ్.